1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అందరికీ జై హింద్. ఈరోజు జియో పాలిటిక్స్కి సంబంధించిన ఒక కీలకమైన అంశం గురించి నేను మీ అందరితో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆ అంశమే డీ-డాలరైజేషన్ అండ్ దాని యొక్క ప్రభావము అమెరికా మీద ఎలా ఉంటుంది. ఈ యొక్క అంశంపై నేను డీటెయిల్డ్గా బోర్డు మీద రాసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎప్పుడైతే మనం ఇతర దేశాలతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తామో ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనము వాళ్ళతో ట్రేడ్ సంబంధాలు మనం కుదిరించుకుంటాం. ట్రేడ్ సంబంధాలు అంటే ఏంటి? మనము వాళ్ళ నుంచి పర్చేజ్ అయినా చేస్తాము, లేదా వాళ్ళకి మనం ఏదైనా అమ్మడమైనా చేస్తాము. దాన్ని సేల్ అంటారు. మనం ఏదైనా పర్చేస్ చేస్తే దాన్ని మనం ఇంపోర్ట్ అంటాం. అండ్ మనం ఏదైనా సేల్ చేస్తే దాన్ని మనం ఎక్స్పోర్ట్ అంటాం. చాలా బేసిక్గా చెప్పాలంటే మనం ఏదైనా వేరే దేశాలకు అమ్మితే, అది అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, మనం అమ్మితే అది ఎక్స్పోర్ట్ అవుతుంది. మనం కొనుగోలు చేసుకుంటే అది ఇంపోర్ట్ అవుతుంది. ఇండియాలో మనం ఏదైనా కొనుక్కోవాలంటే మనం రూపాయలు చెల్లిస్తాం కదా. మనం రూపాయి ఇస్తే మనకి ఏదైనా వస్తువో సర్వీసో అందుబాటు చేస్తారు. కానీ అంతర్రాష్ట్రీయంగా మనము ట్రేడ్ చేయాలి అంటే మనకు డాలర్ కావాల్సి వస్తుంది. ఎందుకు డాలరే అంటే డాలర్ ఈజ్ ది ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ కరెన్సీ కూడాను. అంటే మనకి గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ ఏదైతే ఉందో, గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్, ఈ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్లో భాగంగా సాధారణంగా దేశాలన్నీ వాళ్ళ ట్రేడ్ని డాలర్స్లోనే చెయ్యాలి అని చెప్పి ఒక పాలసీ అనమాట. ఇప్పుడు ఇండియా ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానం కొనుక్కుంటుంది అనుకుందాం. ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానం మనం కొనుక్కుంటున్నాము. దీని యొక్క విలువ 100 కోట్ల రూపాయలు అనుకుందాం. 100 కోట్ల రూపాయలు, నాట్ డాలర్స్, రూపాయలు అనమాట. మనం ఏం చేస్తాము, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ రూపాయి చెల్లదు కాబట్టి మనము డాలర్ని కొనుక్కుంటాము. మనం పర్చేస్ చేసినప్పుడు మనం డాలర్ని పర్చేస్ చేస్తాము. ఈ రూపాయలు ఇచ్చి మనం డాలర్ తీసుకొని ఈ డాలర్ వచ్చేసి మనం ఫ్రాన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే అంతర్రాష్ట్రీయంగా డాలర్ యొక్క డిమాండ్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మనలాగా ఎన్నో దేశాలు వాళ్ళు అంతర్రాష్ట్రీయంగా ఏదైనా చేసుకోవాలి అంటే వాళ్ళకి డాలర్ అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు డాలర్ని కొనుక్కొని ఆ డాలర్ని ఫ్రాన్స్కి అందిస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, 100 కోట్ల రూపాయలు విలువైన ఈక్వివలెంట్ అమౌంట్ ఆఫ్ డాలర్ మనం కొనుక్కొని ఫ్రాన్స్కి ఇవ్వడం జరుగుతుంది. కొనుక్కొనైనా ఇవ్వడం జరుగుతుంది, లేదా మన దేశంలో ఉన్న డాలర్స్ కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ ఎక్స్చేంజ్ రేట్ అన్నమాట. దీన్ని ఫారెక్స్ అని కూడా అంటారు. ఫారిన్ ఎక్స్చేంజ్, దీన్ని ఫారెక్స్ అంటారు. ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? మన రూపాయి ఇంకే దేశానికి చెందిన కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని ఫారెక్స్ అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక డాలర్ విలువ 90 రూపాయలు అనుకుందాం. ఈరోజు డాలర్ విలువ 90 రూపాయలు అనుకుందాం. మన దేశానికి ఒక డాలర్ కావాల్సి ఉంది అంటే మనము 90 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ది ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ రూపీ. కానీ ఇది స్టాటిక్ కాదు, అంటే ఇది స్థిరంగా ఉండదు, ఇది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒకే డైమెన్షన్లో ఒకే ఫిగర్ ఉండదు. ఎందుకంటే మన దేశము ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ని ఫాలో చెయ్యదు. 1991లో ఎప్పుడైతే మనం ఎల్పిజి రిఫార్మ్స్ చేసామో, ఈ ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత మనము ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ని మనము ఫాలో చెయ్యట్లేదు. 1991కి ముందేంటి, మన దేశం ఖచ్చితంగా చెప్పేసేది, ఎవరైతే ఇన్వెస్టర్స్ కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, బిజినెస్ మెన్స్ కానివ్వండి, వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా చెప్పేసే వాళ్ళం, $1 ఇస్తే $1
కోసము నేను 47 రూపాయలే చెల్లిస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పేసేవాళ్ళం. దీన్ని ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. అంటే ఈ ఫిగర్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, అది యాక్చువల్ ఫిగర్ కాదు. కానీ 1991లో మనము ఇలా ఎల్పిజి రిఫార్మ్స్ చేసిన తర్వాత మనం ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ నుంచి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్కి మనము మారడం జరిగింది. ఈ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటో మీ అందరికీ నేర్పిస్తాను, వినండి. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్లో ప్రభుత్వమే నిర్ధారిస్తుంది $1కి బదులుగా నేను ఎన్ని రూపాయలు ఇస్తాను అన్నది. కానీ ఈ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్లో మాత్రము ప్రభుత్వం కాదు, మార్కెటే డిమాండ్ డిసైడ్ చేస్తుంది. ఎలాగో చెప్తాను, వినండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థమవుతేనే మనం డీడాలరైజేషన్ చేస్తున్నామంటే అసలు ఏం చేస్తున్నాము అన్న విషయం మీ అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ విల్ డిటర్మైన్ ది ఎక్స్చేంజ్ రేట్. మార్కెట్ విల్ డిటర్మైన్ ది ఎక్స్చేంజ్ రేట్. ఇది ఎకనామిక్స్లో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. మీరు యూపీఎస్సి కానివ్వండి, ఏపీపీఎస్సి కానివ్వండి, టీజీపీఎస్సి కానివ్వండి, ఎస్ఎస్సి సీజీఎల్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్ కానివ్వండి, ఇలా ఎన్నో ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ని మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు, మెయిన్స్లో అడుగుతారు, ప్రిలిమ్స్లో కూడా అడుగుతారు. సో ఈ మార్కెట్ విల్ డిసైడ్ ది ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ తీసుకుందాం. సరే, మనం గోల్డ్ గురించి మాట్లాడు. గోల్డ్ ఒక అంచనా ప్రకారము విశ్వవ్యాప్తంగా ఒక రోజులో 10 కేజీలు వరకు లభిస్తుంది అనుకుందాం, ఫర్ సేల్ అక్రాస్ ది గ్లోబ్. అండ్ దీని యొక్క డిమాండ్ కూడా ఒక 10 కేజీలు అన్ని కంట్రీలు కలిపి రోజుకి 10 కేజీల గోల్డ్ని డిమాండ్ చేస్తున్నారు అనుకుందాం. అండ్ అప్పుడు గోల్డ్ యొక్క ధర, ప్రైస్ ఏదైతే ఉందో 1,50,000 ఉంది అని అనుకో. కానీ సడన్గా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది? ఆ యుద్ధం జరిగినప్పుడు గోల్డ్ యొక్క సప్లై పడిపోయి 8 కేజీలు అయిపోయింది అండ్ డిమాండ్ మాత్రం 10 కేజీలే ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? డిమాండ్ కాన్స్టెంట్గానే ఉంది, డిమాండ్ పెరగలేదు, కానీ సప్లై పడిపోయింది. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రైస్ ఆఫ్ ది గోల్డ్ పెరిగిపోతుంది. దీన్ని మనము మార్కెట్ ఫోర్సెస్ ఆర్ డిటర్మైనింగ్ ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ అంటాం. ఈ గోల్డ్ ప్లేస్లో ఈ గోల్డ్ తీసేసి మనం డాలర్ తీసుకొద్దాం. అంతర్రాష్ట్రీయంగా మార్కెట్లో ఈ డాలర్ వచ్చేసి ఒక $1 ట్రిలియన్ అవైలబుల్ ఉంది అనుకుందాం. ఈ $1 ట్రిలియన్ అవైలబుల్గా ఉన్నప్పుడు డాలర్ యొక్క డిమాండ్ కూడా 1 ట్రిలియన్ ఉంది అని అనుకుందాం. అండ్ దాని యొక్క ప్రైజ్ ₹90 ఉంది అని అనుకుందాం. సడన్గా మార్కెట్లో డాలర్ యొక్క సప్లై తగ్గిపోయింది. 1 ట్రిలియన్ నుంచి ఇది 800 బిలియన్కి వచ్చింది అని అనుకుందాం. ఇది 800 బిలియన్కి వచ్చింది అంటే అండ్ డిమాండ్ 1 ట్రిలియనే ఉంది అంటే అప్పుడు డాలర్ యొక్క ప్రైస్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. ముందు నేను 90 రూపాయలు ఇస్తే మీరు $1 ఇచ్చేవారు, కానీ ఇప్పుడు బహుశా నేను 100 రూపాయలు కానీ లేదా 110 రూపీస్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ప్రభుత్వం డాలర్ యొక్క రేటుని ఫిక్స్ చెయ్యట్లేదు, మార్కెట్ మీద వదిలేసింది. అంటే ది ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఆర్ డిటర్మైనింగ్ ది ప్రైస్ ఆఫ్ డాలర్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఇప్పుడు డీడాలరైజేషన్ అంటే ఏంటో చెప్తాను, వినండి. ఇప్పుడు మనం ఏం చేసాము? విశ్వవ్యాప్తంగా ట్రేడ్ దేంతో జరుగుతుంది? డాలర్స్లో జరుగుతుంది. కానీ ఇప్పుడు సడన్గా ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు న్యూస్ గనక ఫాలో అవుతున్నట్టయితే రష్యా రీసెంట్గా బంగ్లాదేశ్తో ట్రేడ్ చేస్తున్నప్పుడు రష్యా ఏమని చెప్పింది? బంగ్లాదేశ్, నువ్వు నాతో ట్రేడ్ చేస్తున్నావు కదా, నువ్వు నాకు డాలర్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నీతో ట్రేడ్ చేస్తాను, నువ్వు నాకు రూపీస్లో డబ్బులు చెల్లించు అని చెప్పింది. కానీ ఇంతకు ముందు బంగ్లాదేశ్ రష్యాకి ఏమిచ్చేది? డాలర్ ఇచ్చేది. కానీ ఇప్పుడు రష్యా బంగ్లాదేశ్కి ఏం చెప్తుంది? నువ్వు నాకు డాలర్ ఇవ్వనక్కర్లేదు, నాకు నువ్వు రూపాయలు ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను అనంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క బంగ్లాదేశ్ రష్యా ట్రేడ్ 1000 కోట్లు అనుకుంది. ఇంతకు ముందు బంగ్లాదేశ్ ఏం చెయ్యాలి? ఈ 1000 కోట్లని డాలర్లో కన్వర్ట్ చేసి అప్పుడు రష్యాకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఇండియా రూపీలో కన్వర్ట్ చేసి రష్యాకి ఇవ్వచ్చు. అంటే అంతర్రాష్ట్రీయంగా డాలర్ యొక్క డిమాండ్ 1000 కోట్లుగా తగ్గిపోయింది.
అంటే డిమాండ్ తగ్గిపోయింది. డిమాండ్ తగ్గిపోయింది కానీ సప్లై తగ్గిందా? సప్లై కాన్స్టెంట్ గానే ఉంది అని అనుకుందాం. సప్లై కాన్స్టెంట్ గానే ఉంది, డిమాండ్ తగ్గిపోయింది. ఎంతకు తగ్గిపోయింది? 1000 కోట్లకి డిమాండ్ తగ్గిపోయింది. ఈ డిమాండ్ తగ్గిపోవడం వల్ల అప్పుడు ఏం జరుగుతుంది? ప్రైస్ ఆఫ్ ది డాలర్ పడిపోతుంది. ఈ డీడాలరైజేషన్ చేయడం వల్ల విశ్వవ్యాప్తంగా డాలర్ యొక్క ప్రైస్ పడిపోతుంది. ముందు నేను 90 రూపాయలు చెల్లించేవాడిని ఒక డాలర్ తెచ్చుకోవడానికి, ఇప్పుడు బహుశా 78 రూపాయలకే నాకు ఒక డాలర్ లభిస్తుంది. అంటే డాలర్కి కంపారిజన్లో నా కరెన్సీ బెటర్గా పర్ఫామ్ చేసింది. దేనివల్ల బెటర్గా పర్ఫామ్ చేసింది? నేనేం చేయలేదు, ఒకటే పని చేశాను. ఏం చేశాను? డాలర్ని తప్పించి ఇంటర్నేషనల్ ట్రేడ్ని రూపీస్లో చేయడం స్టార్ట్ చేశాను. దీన్నే డీడాలరైజేషన్ అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, అమెరికాకి బలము, అతి పెద్ద బలము ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ డాలర్. ఇది మాత్రం జరిగిపోయిందంటే అమెరికా కుప్ప కూలిపోతుంది. ఇండియా యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ డాలర్ మీదనే డిపెండ్ అయి ఉండడం వల్ల అండ్ అమెరికా ఏదో ఒక కారణంగా ఒక యుద్ధం తర్వాత ఒక యుద్ధం, ఒక యుద్ధం తర్వాత ఒక యుద్ధం చేయడం వల్ల డాలర్ చాలా వోలటైల్ అయిపోయింది, చాలా డిస్టర్బ్ అవుతుంది. మనము ఒక రిజర్వ్ కరెన్సీ డాలర్ కాకుండా వేరేది తీసుకురావాలి అని చెప్పి విశ్వవ్యాప్తంగా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అండ్ అందులో ముఖ్యంగా మన దేశము బ్రిక్స్ లాంటి ఒక సంస్థ ప్లాట్ఫామ్ మీద బ్రిక్స్ కరెన్సీ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇదే జరిగినట్టయితే అమెరికా యొక్క స్థాయి విశ్వవ్యాప్తంగా ఏదైతే ఒక సూపర్ పవర్ స్థాయి ఉందో ఆ స్థాయి నుంచి అమెరికా జరిగిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ కాలంలో డీడాలరైజేషన్ జరిగింది అంటే మాత్రం అమెరికా ఖచ్చితంగా కుప్పకూలిపోతుంది. అండ్ ఆ పని చేసే సత్తా మన భారతదేశానికే ఉంది. ఎందుకు మన దేశానికే ఉంది అంటానంటే విశ్వవ్యాప్తంగా చాలా ఎక్కువ శాతంగా ట్రేడ్ మనం చేస్తాము. ఇతర దేశాలు ఈ రిస్క్ తీసుకోకపోవచ్చు, కానీ రష్యా లాంటి దేశాల సహాయంతో బహుశా ఫ్యూచర్లో చైనా కూడా మనకి సపోర్ట్ చేస్తే బ్రిక్స్ ప్లాట్ఫామ్ ద్వారా గాను లేదా మన సొంతంగాను మనం డాలర్ని రీప్లేస్ చేసి రూపీ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే అమెరికన్ ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. సో ఈ అంశంపై మీకున్న అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.